భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. గురు పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో వేడుకలన్నీ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మీరు ముందు వీడియోలో చూసినట్లయితే మనకి మార్నింగే దత్తాత్రేయ స్వామి వారికి, సాయిబాబా వారికి అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు, భజన, తర్వాత హారతి, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ముందు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు దాని తర్వాయి భాగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. जय मंगलम जय हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर ओम कृष्ण ओम सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ महाराज की जय। అదండి. తర్వాత మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా బాగా జరిగిందనమాట. అంటే ఏంటి ఇలా తీసుకొస్తున్నారు అంటే, అక్కడ చేసినటువంటి వంటలని మనం ప్రసాదంగా మన దేవాలయంలో ఉన్నటువంటి మన దేవతామూర్తులందరికీ ప్రసాదం నివేదన చేయటం జరిగిందనమాట. అందుకనే మనకి భోజనాలు నిర్వహించే కొంతమంది భక్తులు వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. కొంతమంది భక్తులు కలిసి మనకి గురు పౌర్ణమి సందర్భంగా భోజనాలని ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళు, మేము అందరం కలిసి పలహారాన్ని స్వామివారికి నివేదించడానికి తీసుకొని వచ్చామన్నమాట. ఫస్ట్ మన శివయ్యకి నివేదించి, ఆ తర్వాత బాబావారికి, తర్వాత మన దేవాలయంలో ఉండే దేవతామూర్తులందరికీ కూడా ప్రసాదం పెట్టడం జరిగిందనమాట. మధ్యాహ్న హారతి అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగిందనమాట. హారతి సమయంలో ఆలయం అంతా భక్తి పారవస్యంతో నిండిపోయింది. భక్తులు బాబా నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. బాబావారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. వర్షం బాగానే కురుస్తున్నా కూడా, అంటే పర్వాలేదు, జల్లు పడుతుంది, మరి అలా అని పెద్దగేమీ రావట్లేదు. ఆ వర్షంలో కూడా భక్తులంతా విశేషంగా వచ్చారండి. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు భోజనాలు కొంతమంది భక్తులు ప్రొవైడ్ చేశారనమాట. అయితే శృతి గారు ఉన్నారు, మీరు చూసే ఉంటారు, నా పక్కన ఉంటారు. ఆవిడ బ్యాచ్ అనమాట. వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక 8 మంది దంపతులు కలిసి భోజనాలు ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా చిన్న సత్కారం అన్నమాట. అంటే ప్రతిసారి మేము భోజనాలు పెట్టించేటప్పుడు అంటే అరేంజ్మెంట్స్, ముందు రోజు సరుకులు, కూరగాయలు కావలసినవి, అంటే వంట చేసే వాళ్ళని మాట్లాడటము, తర్వాత కావలసినవి అన్నీ తీసుకురావటము, అక్కడ అన్నీ అందివ్వటము అని చెప్పలేనంత పని ఉంటుంది కదండి. అవన్నీ వాళ్ళు కూడా ఈరోజు అంటే
మాకు తెలుసు, వాళ్ళకు కూడా కొంచెం మా కష్టం ఎలా ఉంటుంది అని తెలిసేట్టు వాళ్ళకు కూడా వాసన చూపించామన్నమాట. భోజనాలు సమకూర్చినటువంటి భక్తులందరికీ మరియు అలాగే పూల డెకరేషను, ఇక్కడ చేసినటువంటి సేవ చేసినటువంటి ముందు రోజే వచ్చి బాబావారి దగ్గర అంతా క్లీన్ చేసి, అంటే స్వామివారి యొక్క సేవ చేసినటువంటి వారికి, అలాగే పూల డెకరేషను అన్నింటిలో సహకరించినటువంటి భక్తుల అందరికీ వారి శ్రీ సాయిబాబా వారి అపారమైన ఆశీస్సులు, దీవెన ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. అన్ని కార్యక్రమాలలో సహకరించినటువంటి భక్తులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బాబావారి చరణాలతో ప్రార్థిస్తున్నాము. సర్వజనో సుఖినో భవంతు. ఫస్ట్ వంటలు చేసేటప్పుడు అనుకున్నామండి, ఇంత వర్షం పడుతుంది కదా, వస్తారా భక్తులు, అలాగే ఇవాళ వర్కింగ్ డే కూడా కదా, అందుకనే వస్తారా, మనకి భోజనాలు ఏమన్నా మిగిలిపోతాయా ఎలాగా అనుకున్నాము. కానీ బాబావారు మాత్రం ఆ టైంకి భక్తులని చాలా విశేషంగా చాలామంది భక్తులు వచ్చారనమాట. వంటలన్నీ కూడా చక్కగా సరిపోయి అందరూ వర్షంలో కూడా నిలబడి చక్కగా, అంటే పెద్ద వర్షం కాదండి, జల్లు పడుతుంది, తుంపర్లు పడుతున్నాయి అంతే. అందరూ చక్కగా భోజనం చేసుకొని ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోయారండి. ఎంత సంతోషం, ఎంత ఆనందాన్ని ఇచ్చిందో. ఈరోజు గురు పౌర్ణమి అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. దేవాలయంలో భోజనం చేయడం అంటే ప్రసాదం స్వీకరించటం వల్ల శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక పవిత్రత చేకూరుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం భగవంతునికి నివేదించిన ఆహారాన్ని నైవేద్యం అంటారు. దానిని మనం స్వీకరించినప్పుడు అది మహాప్రసాదంగా మారుతుంది. దేవాలయంలో భోజనం చేయటం వల్ల అనేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఆధ్యాత్మిక ఫలితాలు ఉంటాయండి. పాపాలు తొలగిపోతాయి. భగవద్గీత ప్రకారం భగవంతుడికి నివేదన సమర్పించిన తర్వాత ఆ ఆహారాన్ని ప్రసాదంగా భక్తులు స్వీకరించటం వల్ల వాళ్ళు అనేక రకరకాలైనటువంటి కర్మల నుండి విముక్తి పొందుతారనమాట. మానసిక ప్రశాంతత కలుగుతుందనమాట. ఆలయంలో ఉండే ఆహారం స్వచ్ఛమైన, సాత్వికమైన గుణాలతో కూడి ఉంటుంది. ఇది మనసులోని కామం, క్రోధం, లోభం వంటి ప్రతికూల ఆలోచనలు అణిచివేసి ప్రశాంతతను ఇస్తుంది. చూసారా, భక్తులంతా కూడా ఎంత ఓపికతో ప్రశాంతంగా లైన్లో నిలబడి ఎంత మంచిగా ఆ బాబావారి ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఎంత ప్రశాంతంగా అందరూ చక్కగా భోజనాలు చేసుకొని వెళ్ళారు. ఆ భోజనాలు కూడా ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మన వంట చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వంటలు. ప్రతి కూరగాయ కూడా మన ఇంట్లో చేసుకుంటే ఉన్నంతగా ఉన్నాయన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ 6:30కి శేషహారతికి వచ్చామండి. బాబావారిని పల్లకి సేవ కూడా తీయాలి కదా, అందుకని వచ్చాం. ఇప్పుడు పూజ జరిపించి బాబావారిని పల్లకి సేవకి తీసుకెళ్తున్నాం అనమాట. కానీ వర్షం పడుతున్న కారణంగా కొంచెం మన గుడి చుట్టే ఒక ప్రదక్షిణ చేయించుకొని తీసుకురావాలి అని పూజ స్టార్ట్ చేశారు మన పంతులు గారు. తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణం పదే పదే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ. ఓం సాయి శ్రీ సాయి
प्रचड प्रचड महमह बंदय बंदय घातय घातय पादय पादय अघोरास्त्रायं फट् स्वाहा। जय बोलो सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री जय साई। ओम साई श्री साई जय जय साई महाराज की जय। बोलो दत्तात्रेय महाराज की जय। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठं राज्यं साईनाथ महाराज की जय। साई श्री साई जय जय साई। ओम साई महाराज की जय। ओम साई श्री साई जय जय साई। 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 साई श्री साई जय जय साई। साई श्री साई जय जय साई। बोलो सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगीराज श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की। పల్లకి సేవ అయిపోయిన తర్వాత ఇప్పుడు శేషహారతి స్టార్ట్ అయిందనమాట. అందరూ హారతి పాడుతున్నారు, బాబావారికి హారతి ఇస్తున్నారు. తర్వాత పొద్దున భోజనాల టైంలో ఒకరు మిస్ అయ్యారనమాట సన్మానానికి. సో ఆవిడ ఇప్పుడు వచ్చారు, తనకి ఇప్పుడు సన్మానం చేస్తున్నాం అనమాట. ఓకే అండి, ఇవాళకి ఈ వీడియో ఇంతే. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.